Well, hello everyone, welcome back. Welcome to the current affairs of 7th October 2021. So, the first one, who has won the 2021 Nobel Prize in Literature? ఎవరికి వచ్చిందండి అబ్దుల్ రజాక్ గుర్నా గారికి. ఈయన బేసిక్లీ హీఈస్ ఫ్రమ్ జంజీబర్ ఐలాండ్ అండి. జంజీబర్ ఐలాండ్ నుంచి మొట్టమొదటిసారిగా హీ హాజ్ బికమ్ ద ఫస్ట్ బ్లాక్ ఆఫ్రికన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. అర్లియర్ మరి ఆఫ్రికన్స్కి ఎవరికి నోబెల్ ప్రైజ్ రాలేదండి లిటరేచర్లో అనంటే 1986లో నైజీరియాకి చెందినటువంటి ఓలే సోయింకా గారు ఈవిడకి వచ్చిందండి. దాని తర్వాత ఓలే సోయింకా ఈయనకు వచ్చింది. ఈయనకి లిటరేచర్లో ఈయనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత 2021లో ఒక ఆఫ్రికన్కి, అది కూడా అబ్దుల్ రజాక్ గుర్నా గారికి, ఈయనకి నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది లిటరేచర్లో వచ్చింది. అర్లియర్ ఈయన రాసినటువంటి నావెల్స్ లైక్ ప్యారడైజ్, అదేవిధంగా ఇంకా వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి నావెల్స్. అయితే ఈ ప్యారడైజ్ అన్నటువంటి ఈ నావెల్ మ్యాన్ బుకర్ ప్రైజ్కి నామినేట్ అయింది, బట్ నాట్ వన్. కానీ మ్యాన్ బుకర్ ప్రైజ్కి నామినేట్ అయింది ఈయన రాసినటువంటి వన్ ఆఫ్ ద నావెల్స్, దట్ ఈజ్ ప్యారడైజ్ అన్నటువంటి పుస్తకం. ఈయన బేసిక్లీ జంజీబర్ ఐలాండ్ మీ అందరికీ తెలుసు. అండ్ ఆఫ్రికా ఆ కాంటినెంట్లో ఇది వరకు అపార్థీడ్ ఉన్న టైం పీరియడ్లో, దాని తర్వాత టైం పీరియడ్స్ కూడా వాళ్ళని ఏ విధంగా స్లేవ్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు, అండ్ వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా రేస్ని, అదేవిధంగా కలర్ని బట్టి డిస్క్రిమినేషన్కి గురి చేస్తారో, వీటన్నిటిని ఫేస్ చేసి ఆయన యూకేకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతారు 1960స్లో. ఆ విధంగా సెటిల్ అయిపోయిన తర్వాత ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అంటే రెఫ్యూజీగా ఆయన వేరే దేశానికి, తన సొంత దేశాన్ని వదిలేసి, ఒక ఐలాండ్ని వదిలేసి వేరే దేశంలోకి వెళ్ళి సెటిల్ అయినప్పుడు ఆయన పడ్డటువంటి స్ట్రగుల్స్, వీటన్నిటి గురించి ఆయన సొసైటీకి ఏదో ఒక బెనిఫిట్ని చేకూర్చాలి అని చెప్పేసి ఆయన లిటరేచర్ ద్వారా, సాహిత్యం అన్నటువంటిది ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో అంటే నార్మల్గా మనకి తెలియకపోవచ్చు, కాకపోతే లేమన్కి తెలియకపోవచ్చు. ఎవరైతే సాహిత్యం పట్ల ఎవరికైతే ఆసక్తి ఎక్కువ ఉంటుందో, ఎక్కువ పట్టు ఉంటుందో వాళ్ళందరికీ కూడా సాహిత్యం అండ్ అది కలగజేసేటువంటి ప్రయోజనాలన్నీ కూడా అందరికీ తెలిసే ఉంటాయి. ఆ విధంగా హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫెమిలియర్ పర్సనాలిటీ అండి. రీసెంట్గా ఈ గాట్ దిస్ నోబెల్ ప్రైజ్. అదేవిధంగా లూయి గ్లక్ గారికి 2020లో ఈవిడకి నోబెల్ ప్రైజ్, లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ లూయి గ్లక్ గారికి లభించింది. అదేవిధంగా సికోరో మనాబే, జార్జియో పారిసి, క్లాస్ హ్యాజల్మన్, వీళ్ళందరికీ కూడా ఏ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ వచ్చిందండి 2021లో? ఫిజిక్స్ కేటగిరీలో వీళ్ళ ముగ్గురికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. నిన్న క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కార్బన్ డైఆక్సైడ్, అదే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎన్వైర్న్మెంట్ మీద పడేటువంటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అన్న దాని గురించినటువంటి రీసెర్చ్ కోసం వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది ఫిజిక్స్లో లభించింది. రైట్, నెక్స్ట్ వన్, who has become the first Indian woman wrestler to reach the World Championship final? Who is she? Anshu Malik garu. Basically, she is just of 19 years old అండి. రీసెంట్లీ షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ పర్సనాలిటీ. ఈ కాంపిటీషన్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయండి? వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ అన్నవి నార్వే క్యాపిటల్ అయినటువంటి ఓస్లో నార్వేలో. ఇది October 3 స్టార్ట్ అయిందంటే October 10కి ఎండ్ అయిపోతుంది. అయితే ఈ పోటీలలో రీసెంట్గా మన భారతదేశం నుంచి మొట్టమొదటి మహిళ, అంటే ఫైనల్స్కి చేరుకున్నటువంటి మొట్టమొదటి మహిళగా, అంటే ఇప్పుడు దీంట్లో ఫైనల్స్కి చేరుకున్నటువంటి మహిళగా ఇవన్నీ చెప్పొచ్చు. ఈవిడ కంటే ముందు గీతా ఫోగట్ గారు, బబీతా ఫోగట్, వినేష్ ఫోగట్, పూజా దండా, వీళ్ళ నలుగురికి కూడా బ్రాంజ్ మెడల్, రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్ అన్నటువంటిది లభించింది. అయితే మేల్ పర్సనాలిటీస్లో సుశీల్ కుమార్ గారికి సిల్వర్ మెడల్ అన్నటువంటిది లభించింది ఇది వరకు ఛాంపియన్షిప్స్లో. అయితే సుశీల్ కుమార్ గారికి సిల్వర్ మెడల్ ఏ ఛాంపియన్షిప్స్లో లభించిందండి అని అంటే 2012లో జరిగినటువంటి లండన్ ఒలింపిక్స్లో ఈయన
సిల్వర్ మెడల్ని సొంతం చేసుకున్నారు. మిగతా వారంతా కూడా ఈ వరల్డ్ లెవెల్లో జరిగినటువంటి ఛాంపియన్షిప్స్లో గెలుచుకున్నారు. ఇది వరకు అన్షు మాలిక్ గారు క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ దాంట్లో గోల్డ్ మెడల్ని కూడా సొంతం చేసుకున్నటువంటి మహిళ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, వరల్డ్ కాటన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ October 7th. బేసిక్లీ ఈ కాటన్ గురించినటువంటి అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం, అండ్ కాటన్ కేవలం టెక్స్టైల్స్లో మాత్రమే కాదని ఇంకా కాటన్ వల్ల కలిగేటువంటి లాభాలు, నాట్ ఈవెన్ మనం డ్రెస్సెస్ అని మాత్రమే కాదు, మేల్ ఫీమేల్ బోత్ కెన్ యూజ్. అదేవిధంగా మనం హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో కూడా వాడుకునేటువంటి కాటన్, అండ్ క్లినికల్ డిపార్ట్మెంట్లో కూడా కాటన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, కాటన్ అన్నటువంటి ఒక దాని నుంచి, ఒక రా ప్రొడక్ట్ నుంచి టెక్స్టైల్స్, దారాల్ని వడకట్టి టెక్స్టైల్స్ని ఏ విధంగా తయారు చేస్తారు, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియజేయడం కోసం అని చెప్పేసి 2019వ సంవత్సరం నుంచి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ డేని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో కాటన్ టెక్స్టైల్స్ అనేవి ఎక్కడ లభిస్తాయండి? గుజరాత్కి చెందినటువంటి అహ్మదాబాద్ రీజియన్లో కాటన్ టెక్స్టైల్స్ అనేవి ఎక్కువ లభిస్తాయి. అందుకోసమే అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా అహ్మదాబాద్కి పేరు. మాంచెస్టర్ అంటే ఏంటండి? బేసిక్లీ మాంచెస్టర్ అనేటువంటిది ఇంగ్లాండ్లో ఒక సిటీ. ఆ సిటీలో ఎక్కువ ఇండస్ట్రీస్ ఉంటాయి, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ప్రపంచంలో అది ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ప్రసిద్ధిగాంచినటువంటి సిటీ. ఆ విధంగా మన భారతదేశానికి సంబంధించి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని అహ్మదాబాద్ని కూడా పేర్కొంటాం. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే October 2nd గాంధీ జయంతి కదండి, బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారు. దానినే UNGA వాళ్ళు ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా October 4th వచ్చేసి ఏంటండి? వరల్డ్ యానిమల్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ October 4th. అదేవిధంగా October 8th వచ్చేసి ఏంటండి? నేషనల్ లెవెల్లో ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేట్ చేస్తామండి. నేషనల్ లెవెల్లో, దట్ ఈస్ అట్ ఇండియా లెవెల్ ఎయిర్ ఫోర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ October 8th. October 5th వచ్చేసి ఏంటండి? వరల్డ్ టీచర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ October 5th. నార్మల్గా నేషనల్ లెవెల్లో అయితే September 5th వచ్చేసి మనం టీచర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. October 5th వచ్చేసి గ్లోబల్ లెవెల్లో వరల్డ్ టీచర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see, Moody has forecasted what percentage growth in India's GDP in 2021 to 2022. What is that percentage అండి? 9.3%. అర్లియర్ మూడీస్ వాళ్ళ ప్రకారం ఏంటి అని అంటే, మన భారతదేశపు యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అన్నటువంటిది నెగిటివ్గా వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క అంచనా ప్రకారం ఉన్నటువంటి థింగ్. అయితే ఇప్పుడు రీసెంట్గా అక్టోబర్ మంత్ వరకు కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మన ఫినాన్షియల్ సెక్టార్లో వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్స్, దానిని ఆధారితంగా చేసుకొని ఈ ఫోర్కాస్ట్ అన్నటువంటిది నెగిటివ్ నుంచి స్టేబుల్ రికగ్నిషన్ని మూడీస్ అన్నటువంటిది ప్రకటించింది. దీని ద్వారా ఏంటి అనంటే, మనం ఇంకా అభివృద్ధిని సాధిస్తున్నాం అని ఒక సింబల్. ఇది వరకు నెగిటివ్ ఇచ్చారు వీళ్ళ యొక్క ఫోర్కాస్ట్ ప్రకారం, ఇప్పుడు అది స్టేబుల్ పొజిషన్కి రీచ్ అయింది అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా ఫెకి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దాని ప్రకారం మన జీడిపి ఎంత ఉంటుంది అని ఎస్టిమేట్ చేశారు అని అంటే దాట్ ఈజ్ 9.1% ఉండవచ్చు అని చెప్పేసి అంచనా వేశారు. దిస్ ఈజ్ ఫర్ ద ఇయర్ 2021 టు ఫిజికల్ ఇయర్ 2021 టు 2022. మూడీస్ అన్నటువంటిది మనం ఇదివరకు క్లాస్లో చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ లెవెల్లో 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయండి, ఫెమిలియర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. మూడీస్ ఒకటి, ఫిచ్ ఒకటి, స్టాండర్డ్ అండ్ పువర్. మూడీస్, ఫిచ్ అండ్ స్టాండర్డ్ అండ్ పువర్ యొక్క సబ్సిడరీ ఏంటంటే మన భారతదేశానికి చెందినటువంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, దాట్ ఈజ్ క్రిజిల్ అన్నటువంటి
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రెడిట్ రేటింగ్ కంపెనీ, దట్ ఈస్ అ సబ్సిడరీ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్ అండ్ పువర్. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, Palgar's famed Vada Kolam rice got GI tag recently. Belongs to the state of, what is that state అండి? మహారాష్ట్ర. మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దాట్ ఈజ్ ముంబై. అదేవిధంగా ఇక్కడ వడా సి పాల్ఘర్ కి చెందినటువంటి పాల్ఘర్ డిస్టిక్కి చెందినటువంటి వడా కోలం రైస్. ఈ కోలం రైస్ యొక్క ఫెమిలియారిటీ ఏంటంటేనండి, దిస్ ఈజ్ టోటలీ గ్లూటెన్ ఫ్రీ ఉంటుందండి. ఈ రైస్ వచ్చేసి గ్లూటెన్ ఫ్రీ. అండ్ దీంతో పాటుగా ఈ రైస్ వచ్చేసి నార్మల్ వేరే సోనా మసూరి రైస్ లాగా ఎక్కువ లెంత్ ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా చిన్న లెంత్ ఉంటుంది. బట్ ఎక్కువ నార్మల్గా ఉండడమే వితౌట్ పాలిష్, అది ఎక్కువ వైట్ ఇన్ కలర్లో ఉంటుంది. మేజర్గా గ్లూటెన్ ఫ్రీ, కాకపోతే ఇది తక్కువ ఈల్డ్ని ఇస్తుంది. ఎక్కువ అంటే వేరే ఇతరత్ర బెనిఫిట్స్ కలిగినటువంటి రైస్గా ఇది ప్రఖ్యాతి చెందింది. ఆ విధంగా ఇట్ ఈజ్ అ ఫెమిలియర్ అండి. అండ్ రీసెంట్గా మహారాష్ట్రకి చెందినటువంటి ఇంకొక థింగ్కి కూడా జిఐ ట్యాగ్ అన్నటువంటిది లభించిందండి. దాట్ ఈజ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి రాయ్గఢ్ డిస్ట్రిక్ట్కి చెందిన వైట్ ఆనియన్, రాయ్గఢ్ వైట్ ఆనియన్, దీనికి కూడా రీసెంట్గా జిఐ ట్యాగ్ అన్నటువంటిది లభించింది. అదేవిధంగా నాగాలాండ్కి చెందినటువంటి స్వీట్ క్యూకుంబర్, రీసెంట్గా నాగాలాండ్కి చెందినటువంటి స్వీట్ క్యూకుంబర్, దీనికి కూడా జిఐ ట్యాగ్ లభించింది. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నాగాలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దాట్ ఈజ్ కోహిమా. అదేవిధంగా మణిపూర్ క్యాపిటల్ వచ్చేసి ఇంఫాల్. అండ్ మణిపూర్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా ఇదివరకు అయితే ఇట్ ఈజ్ బ్లాక్ రైస్, దానినే చాక్ హ్యావ్ అని కూడా అంటారు. ఇట్ ఈజ్ బ్లాక్ రైస్. రీసెంట్గా అయితే మణిపూర్కి చెందినటువంటి ఈ ఆరెంజెస్ అండ్ చిల్లీస్, వీటికి మణిపూర్కి సంబంధించిన ఆరెంజెస్ అండ్ చిల్లీ, వీటికి రీసెంట్గా జిఐ ట్యాగ్ అనేటువంటిది లభించింది. అస్సాం విషయానికి వచ్చేసరికి రీసెంట్గా జుడిమా రైస్ వైన్, దీనికి జిఐ ట్యాగ్ అనేటువంటిది లభించింది. మనం ఆల్రెడీ డిస్కస్ కూడా చేసాం దీని గురించి. అదేవిధంగా కేరళ విషయానికి వచ్చేసరికి కుట్టియట్టూర్ మ్యాంగో అండ్ చిల్లీ, ఈ రెండిటికి కూడా మ్యాంగో అండ్ చిల్లీ, ఈ రెండిటికి రీసెంట్గా జిఐ ట్యాగ్ అన్నటువంటిది లభించింది. ఇవన్నీ కూడా రీసెంట్గా జిఐ ట్యాగ్ లభించినటువంటి అంశాలు. అయితే జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించినటువంటి మొట్టమొదటి ఇండియన్ ప్రోడక్ట్ ఏంటండి? దాట్ ఈజ్ డార్జిలింగ్ టీకి మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ అన్నటువంటిది, ఫస్ట్ జిఐ ట్యాగ్ లభించినటువంటి మొట్టమొదటి ఇండియన్ థింగ్ ఏంటంటే డార్జిలింగ్ టీ. ఎక్కువ జిఐ ప్రొడక్ట్స్ కలిగినటువంటి స్టేట్ ఏదండి? దాట్ ఈజ్ కర్ణాటక. క్లియర్ కదండి? జిఐ కమ్స్ అండర్ వాట్? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్యాక్సిన్ హ్యాస్ బీన్ రీసెంట్లీ రికమెండెడ్ బై WHO? What is that vaccine? Anti-malarial vaccine, that is RTS or AS01. This is the యాంటీ-మలేరియల్ డ్రగ్ అండి. ఈ యాంటీ-మలేరియల్ డ్రగ్ అంటే ఇప్పటి వరకు మలేరియాని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి డ్రగ్ అయితే లేదు, కాకపోతే దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి డ్రగ్స్ అన్నీ ఉన్నాయి. మలేరియా అన్నది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందండి? ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో, దీని ద్వారా ఈ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో బైట్ చేసి ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కుట్టి అండ్ వేరే పర్సన్ని కుట్టడం వల్ల ఆ విధంగా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఈ ట్రాన్స్మిటర్ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ వరల్డ్ మలేరియా డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? వరల్డ్ మలేరియా డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 25th April ఎవ్రీ ఇయర్. బేసిక్లీ ఈ మలేరియా అన్నటువంటి దాన్ని ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి అని ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి ఎవరండి? సర్ రొనాల్డ్ రాస్ గారు దీనిని ఐడెంటిఫై చేశారు. అందుకోసం అని చెప్పేసి ఆయనకి 1902 సంవత్సరంలో 1902లో నోబెల్ ప్రైజ్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, ఫిజియాలజీ లేదా మెడిసిన్ కేటగిరీలో ఆ రంగంలో 1902 సంవత్సరంలో రొనాల్డ్ రాస్ గారికి
నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. అండ్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఫీవర్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది. ఆ ఫీవర్ హాస్పిటల్ అన్నటువంటిది రొనాల్డ్ రాస్ గారి పేరు మీదగానే ఫీవర్ హాస్పిటల్ అని దానికి పేరు పెట్టారు. దట్ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఆ విధంగా దిస్ ఈజ్ ఎంటైర్ థింగ్ రిలేటెడ్ టు మలేరియా. అదేవిధంగా మలేరియా ఫ్రీ కంట్రీస్ ఇప్పటి వరకు ప్రపంచంలో టోటల్గా ఎన్ని మలేరియా ఫ్రీ కంట్రీస్ ఉన్నాయండి అనంటే 11 దేశాలు మలేరియా ఫ్రీ. అంటే దేనిని మలేరియా ఫ్రీ కంట్రీగా డిసైడ్ చేస్తారండి అనంటే ఏదైనా ఒక పర్టికులర్ దేశం నుంచి 3 సంవత్సరాలు అంటే వరుసగా కంటిన్యూస్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2021 కదండి, 2018 నుంచి 2018, 2019, 2020 ఈ 3 సంవత్సరాల నుంచి ఏ దేశంలో అయితే ఒక్క మలేరియా కేసు కూడా నమోదు అవ్వలేదో ఆ పర్టికులర్ దేశం అన్నటువంటిది డబ్ల్యూహెచ్ఓకి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అర్జీ పెట్టుకోవచ్చు. సో దట్ మా దేశంలో మలేరియా లేదు, మలేరియా ఫ్రీ అని చెప్పేసి డెసిగ్నేషన్ తెచ్చుకోవడానికి అర్జీ పెట్టుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి అర్జీ అనుసారం టోటల్గా 11 దేశాలు మలేరియా ఫ్రీగా డిక్లేర్ చేసిందండి. మొట్టమొదటి ఏ దేశాన్ని మలేరియా ఫ్రీగా డిక్లేర్ చేసింది డబ్ల్యూహెచ్ఓ అనంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ దేశం ఫస్ట్ మలేరియా ఫ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ వాట్ ఈస్ ద రీసెంట్ వన్ అండి, 2021వ సంవత్సరంలో ఎల్ సెల్వడార్ అనగానే మీకు గుర్తు రావాల్సిన ఇంకొక విషయం ఉంది. రీసెంట్గా ఎల్ సెల్వడార్ దేశానికి సంబంధించి క్రిప్టో కరెన్సీని వాళ్ళ యొక్క నేషనల్ కరెన్సీగా వాళ్ళు డిక్లేర్ చేశారు. అలా క్రిప్టో కరెన్సీని నేషనల్ కరెన్సీగా డిక్లేర్ చేసినటువంటి మొట్టమొదటి దేశం కూడా ఎల్ సెల్వడారే, ఫస్ట్ కంట్రీ. అండ్ రీసెంట్గా 2021లో మలేరియా ఫ్రీ అయినటువంటి దేశం కూడా ఎల్ సెల్వడార్. అయితే మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీలంక కూడా 2016లో మలేరియా ఫ్రీ కంట్రీగా నమోదు అయింది. శ్రీలంక ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మలేరియా ఫ్రీ కంట్రీస్ ఆఫ్ టోటల్ 11 కంట్రీస్. ఈ విధంగా రీసెంట్గా మలేరియా వ్యాక్సిన్, ఈ మలేరియా యాంటీ మలేరియా డ్రగ్ని రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ అన్నటువంటిది రికగ్నైజ్ చేసింది. డబ్ల్యూహెచ్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. రైట్, నెక్స్ట్ వన్. See what's the rank of India in Henley Passport Index 2021? What is our rank అండి? మన భారతదేశపు యొక్క ర్యాంక్ వచ్చేసి 98th. బేసిక్లీ ఈ హెల్నీ పాస్పోర్ట్ ఇండెక్స్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఏదన్నా ఒక దేశానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ వితౌట్ వీసా లేకుండా ఎన్ని దేశాలకి ట్రావెల్ చేయవచ్చు, వీసా ఫ్రీ ట్రావెల్ ఎన్ని దేశాలకైతే ట్రావెల్ చేస్తారో, ఎన్ని దేశాలకైతే వీసా లేకుండా ట్రావెల్ చేయగలుగుతారో ఆ దేశం యొక్క పాస్పోర్ట్ అన్నటువంటిది స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్గా నిర్ణయిస్తారు. ఆ విధంగా ఈ రీసెంట్గా ఇచ్చినటువంటి హెల్నీ పాస్పోర్ట్ ఇండెక్స్లో జపాన్ మరియు సింగపూర్ ఈ రెండు కూడా టాప్ పొజిషన్లో నిలిచాయి. టాప్ 1 పొజిషన్లో జపాన్ మరియు సింగపూర్ ఈ రెండు దేశాల యొక్క పాస్పోర్ట్ అన్నటువంటిది టాప్ పొజిషన్లో నిలిచింది. మన భారతదేశం 90వ స్థానంలో విత్ 58 దేశాలకి వితౌట్ వీసా మనం విజిట్ చేయవచ్చు. ఆ విధంగా మన భారతదేశం 90వ స్థానంలో నిలిచింది. అర్లియర్ విషయానికి వచ్చేసరికి 85th రీసెంట్గా జనవరి 2021లో ఇచ్చినటువంటి పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం మన భారతదేశం 85th పొజిషన్లో ఉంది. దాని తర్వాత అర్లియర్ 82 వచ్చేసి 2019లో 82nd పొజిషన్లో ఉంది. 84th వచ్చేసి 2020లో 84th పొజిషన్లో ఉంది. ఇప్పుడు 98th ప్లేస్కి వచ్చింది అంటే ఇంకా మన పాస్పోర్ట్ యొక్క వాల్యూ అనేటువంటిది తగ్గిపోతుందనే చెప్పొచ్చు. అదేవిధంగా లీస్ట్ ప్లేస్లో ఏ దేశాలు ఉన్నాయండి అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా లీస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్గా ఈ అన్ని దేశాలు స్థానాల్లో చోటును సాధించుకున్నాయి. జపాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమున్నాయండి? టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ యేన్. సింగపూర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ సింగపూర్ సిటీ ఇట్ సెల్ఫ్ అండ్ ద కరెన్సీ ఈజ్ సింగపూర్ డాలర్. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ కాబుల్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనీ. అదేవిధంగా పాకిస్తాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమున్నాయండి? ఇస్లామాబాద్ అండ్ ద కరెన్సీ ఈజ్ పాకిస్తానీ రూపీ. అదేవిధంగా ఇరాక్ వచ్చేసి బాగ్దాద్ ఇరాకీ దినార్. దోస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియా యూకే కంపెనీ లెవెల్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్? వాట్ ఈస్ దట్ అండి? ఇట్ ఈస్ అజయ వారియర్. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ దట్ ఈస్ ఆర్మీ ఎక్సర్సైజ్ అండి. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందండి అని అంటే ఉత్తరాఖండ్లో దీనిని స్టార్ట్ చేశారండి. ఎప్పటి వరకు కొనసాగుతుందండి అని అంటే అక్టోబర్ 20th వరకు కొనసాగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అండి అని అంటే దిస్ ఈజ్ ది 6th ఎడిషన్ ఆఫ్ దిస్ వన్. అదేవిధంగా ఉత్తరాఖండ్ క్యాపిటల్ వచ్చేసి ఏముందండి? క్యాపిటల్ సిటీ దట్ ఈజ్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి ఎవరు ఉన్నారండి? పుష్కర్ సింగ్ ధామి గారు. హీ సర్వింగ్ యాజ్ ద ఉత్తరాఖండ్ సీఎం. అదేవిధంగా ఉత్తరాఖండ్కి సంబంధించి మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద కాదండి ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏదండి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని రీసెంట్గా రామ్ గంగా నేషనల్ పార్క్ అని రీనేమ్ చేయాలి అన్న ఆలోచనలు అన్ని చాలా మంది ప్రస్తావన తీసుకొని వచ్చారండి. రామ్ గంగా నేషనల్ పార్క్గా రీనేమ్ చేయాలి అని చెప్పేసి అర్జీ పెట్టుకున్నారు. మరి ఇంకా రామ్ గంగా నేషనల్ పార్క్గా రీనేమ్ చేస్తారో లేదో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా. అదేవిధంగా ఇక్కడ ఈ ఎక్సైజ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఒక మిలిటరీ ఎక్సైజ్, అది ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, అదేవిధంగా మ్యారిటైమ్ ఎక్సైజ్ అయినా, ఏదైనప్పటికీ కూడా రెండు దేశాల మధ్య పరస్పర మ్యూచువల్ కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఫ్రెండ్లీ టైస్ని పెంపొందించుకోవడానికి ఇంకా బటాలియన్ ఎంతవరకు సిద్ధంగా ఉంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఎక్సర్సైజెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారండి. వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే మిత్రశక్తి ఈజ్ ద ఆర్మీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. శ్రీలంక క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? కొలంబో. అండ్ ద కరెన్సీ ఈజ్ శ్రీలంకన్ రూపీ. అదేవిధంగా శ్రీలంకకి ప్రెసిడెంట్గా ఎవరున్నారండి? గోటబయ రాజపక్ష గారు శ్రీలంకకి ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. శ్రీలంక యొక్క ఓల్డ్ నేమ్, ఏన్షియంట్ నేమ్ ఏంటండి? శ్రీలంక యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి సీలోన్. దట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక అన్నది మన ఇండియన్ ఓషన్లో ఒక టీయర్ డ్రాప్ లాగా ఉంటుంది కాబట్టి దాని టీయర్ డ్రాప్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అని కూడా దానికి పేరు. అదేవిధంగా శక్తి ఈజ్ ద ఆర్మీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ ప్యారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. శక్తి ఈజ్ ద మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. అదేవిధంగా దీంతో పాటుగా ధర్మ గార్డియన్ ఈజ్ ద ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. జపాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ చెప్పుకున్నాం కదండి, టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ ఏన్. అదేవిధంగా సంప్రీతి ఈజ్ ద ఆర్మీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దట్ ఈజ్ ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. బంగ్లాదేశ్కి పిఎంగా సర్వ్ చేసినటువంటి వ్యక్తి షేక్ హసీనా గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఈ ఫిష్ మార్కెట్ యాప్ దట్ ఈజ్ ఫిష్ వాలే లాంచ్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. ఏ స్టేట్లో లాంచ్ చేశారండి? అస్సాం. అస్సాం క్యాపిటల్ సిటీ ఏంటండి? దట్ ఈజ్ డిస్పూర్. అండ్ సీఎం వచ్చేసి ఎవరున్నారండి? హిమంత బిస్వా శర్మ గారు అస్సాంకి సీఎంగా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ ఫిష్ వాలే అన్నటువంటి యాప్ ఏంటి అని అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఫిష్ ఈ ఆక్వాకల్చర్ దీని మీద ఆధారపడి బతికేటువంటి ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మిడిల్ మెన్ వాళ్ళ నుంచి తొలగించడం కోసం అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫిష్ ఫార్మర్ని అనుకోండి, నేను మార్కెట్కి ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయాలి అని అన్నప్పుడు మధ్యలో కొంతమంది మధ్యవర్తులు ఉంటారు. ముందు నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి తర్వాత వాళ్ళ ద్వారా ఆ ప్రోడక్ట్ అనేటువంటిది మార్కెట్కి వెళ్తుంది. ఇలాంటి మిడిల్ మెన్ని కూడా అవాయిడ్ చేసి డైరెక్ట్గా ఎవరైతే ఫిషెస్ మీద ఆధారపడి బతికేటువంటి ఫార్మర్స్ ఉంటారో వాళ్ళే డైరెక్ట్గా ఈ మార్కెట్ని ఆధారితంగా చేసుకొని దే క్యాన్ ఎర్న్ దేర్ లైవ్లీహుడ్. అందుకోసం అని చెప్పేసి మొట్టమొదట ఈ ఫిష్ మార్కెట్, ఎలక్ట్రానిక్ ఫిష్ మార్కెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫిష్ వాలే అన్నటువంటి దాన్ని అస్సాం వాళ్ళు
లాంచ్ చేశారు. అస్సాంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. టోటల్‌గా ఎన్నున్నాయండి? 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. రీసెంట్‌గా 2 రిజర్వ్ ఫారెస్ట్‌కి నేషనల్ పార్క్ రికగ్నిషన్ అనేటువంటిది లభించింది. అవొచ్చేసి ఏమేమున్నాయండి? రాయ్‌మోనా రీసెంట్‌గా కొత్తవొచ్చేసి రాయ్‌మోనా నేషనల్ పార్క్, అదేవిధంగా దిహంగ్ పట్కాయ్ నేషనల్ పార్క్. ఈ 2 వచ్చేసి కొత్త నేషనల్ పార్క్స్ అండి. దోస్ ఆర్ డెసిగ్నేటెడ్ యాస్ నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం. ఇవి కాకుండా ఇదివరకు ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ విషయానికొచ్చేసరికి నమేరి నేషనల్ పార్క్, ఒరాంగ్ నేషనల్ పార్క్, అదేవిధంగా దిబ్రూ సాయిఖోవా నేషనల్ పార్క్, అదేవిధంగా కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే ఇక్కడ వరల్డ్‌లో ఉన్నటువంటి 5 వెరైటీస్ ఆఫ్ రైనోసిరాస్‌లో 1 హార్న్డ్ రైనోసిరాస్ ఉన్నటువంటి ఒకే ఒక్క ఎక్కువగా ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏదండి అనంటే కాజీరంగా నేషనల్ పార్క్. అక్కడ ఉన్నటువంటి 1 హార్న్డ్ రైనోసిరాస్‌ని ఇండియన్ రైనోసిరాస్ అని కూడా పేరు. కాజీరంగా నేషనల్ పార్క్. ఇంకొకటి ఏంటండి? దట్ ఈజ్ మానస్ నేషనల్ పార్క్. టోటల్‌గా ఈ 7 నేషనల్ పార్క్స్ నమేరి, ఒరాంగ్, దిహంగ్ పట్కాయ్, రాయ్‌మోనా, దిబ్రూ సాయిఖోవా, మానస్, కాజీరంగా నేషనల్ పార్క్స్. ఈ 7 నేషనల్ పార్క్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. అరవింద్ త్రివేది, హూ డైడ్ రీసెంట్లీ, వాజ్ అ రినౌండ్ టీవీ యాక్టర్ అండి. బేసిక్లీ ఈయన గురించి చెప్పాలి అనంటే అర్లియర్ మన టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యేటువంటి రామాయణ్ సీరియల్లో రావణ్ అన్నటువంటి క్యారెక్టర్ని ప్లే చేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఆయన ఫెమిలియర్ పర్సనాలిటీ అండి. అదేవిధంగా 2002 సంవత్సరం నుంచి 2003 వరకు ఇండియన్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దానికి కూడా యాక్టింగ్ చైర్పర్సన్, అంటే చైర్పర్సన్ అవ్వలేదండి. చైర్పర్సన్ లేనప్పుడు ఎవరినైతే అపాయింట్ చేస్తారో చైర్మన్ అపాయింట్ అయ్యేంత వరకు వాళ్ళని యాక్టింగ్ చైర్పర్సన్ అంటారు. ఇక్కడ ఇవన్నీ యాక్టింగ్ చైర్పర్సన్గా 2002 నుంచి 2003 వరకు సర్వ్ చేశారు. ఆ విధంగా హీ ఈజ్ అ ఫెమిలియర్ పర్సనాలిటీ. హీ హ్యాస్ డైడ్ బికాజ్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ వల్ల రీసెంట్గా ఈయన కనుమూశారు. క్లియర్ కదండి? రైట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.